ఈ మొక్క పేరు వచ్చేసి ఇది రాగి హంస అంటారు. ఇది అద్భుతమైన శక్తి కలిగినటువంటి మొక్క. ఇది రాగి హంస. మరి ఇది రాగిని పోలి ఉంటది. దీని యొక్క కాండాలు ఇక్కడ చూడండి, ఇట్లా ఎర్రగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా నల్ల నల్లగా కొద్ది ఎరుపు కలిసి ఉంటుంది. కాపర్ అనే మూలికలో ఇందులో కాపర్ అనేది ఉంటుంది. ఇది రాగి హంస ఇట్లా మండలు వస్తుంది. పరహంస అనేది సింగిల్ అటోకాకు వస్తుంది. మరి దీని యొక్క అద్భుతమైన శక్తి, దీన్ని ధూపంలో కనుకేస్తే సర్వ గ్రహ బాధలు అనేవి పూర్తిగా పరిపూర్ణంగా అవుతాయి. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చినా మనం ఆదివారం రోజే ప్రొద్దున్నే ఇలాంటి గుట్టలకు వచ్చి తీసుకొచ్చుకోవాలి. మరి ఈ గుట్టలకు దీని యొక్క విస్తారం బాగా ఉంది. ఇక్కడ చూడండి, ఇలా ఇది బండల యొక్క సందులనే దీని యొక్క విస్తారం ఎక్కువ మొలుస్తుంది. ఇదంతా ఇట్లా మొలిసింది. ఇక్కడ ఈరోజు ఆదివారం కావున మేము ఆదివారం మంచి రోజు అని ఇక్కడికి వచ్చాము దీన్ని తీసుకెళ్ళడానికి. మీరు మాత్రము ఆదివారం రోజు తెచ్చుకొని ధూపం వేసుకోండి. 21 మూలికలతో కలుపుతూ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది.